శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నిన్నటి పారాయణంలో మనం కష్టపడి అటు తిరిగి ఇటు తిరిగి కృష్ణుడిని పట్టుకుని ఆయాసపడిపోతున్న తల్లి అందరిలోనూ అవమానపడుతుందని దొరికిపోయినట్టుగా నటించి దొరికేశాడు కృష్ణుడు. ఆవిడ అతన్ని కట్టడం కోసమని తాడు కోసం వెతుకుతోంది. అక్కడ కవ్వానికి అంతకుముందు పెట్టి తిప్పిన తాళ్ళు ఉన్నాయి. వాటిని తీసి బొజ్జ చుట్టూ తిప్పుతోంది. తిప్పితే 2 అంగుళాలు తక్కువ వస్తుంది. ఎన్ని తాడులు ముడివేసి కడదామనుకున్నా ఎప్పుడూ 2 అంగుళాలు తక్కువే వస్తుంది. ఇలా తక్కువ వస్తోందన్న విషయాన్ని ఆమె మర్చిపోయి తాడు తెస్తోంది, ముడిపెడుతోంది, తిప్పుతోంది. కానీ ఎప్పుడూ 2 అంగుళాలు తక్కువ వస్తుంది. అసలు ఈ 2 అంగుళాలు తక్కువ రావడానికి ఏమిటి కారణం? ఆయన లక్ష్మీదేవి అంతటిది కౌగులించుకుందాం అనుకుంటే ఆమె కౌగులికి దొరకనివాడు, సనకసనందనాది మహర్షులు మనస్సులకు చిక్కనివాడు, వేదమంత్రములకు దొరకనివాడు ఇప్పుడు అమ్మ చేతికి దొరికి రోటికి కట్టబడ్డాడు. చివరికి యశోదాదేవి కృష్ణుణ్ణి త్రాటితో రోటికి కట్టేసి నీతులు చెప్పడం ప్రారంభించింది. అప్పుడు నిజంగా అమ్మ కొడుతుందని భయపడిపోయిన వాడిలా అమాయకంగా చూస్తున్న స్వామికి, ఒంటి మీద శ్రీవత్సం తప్ప మరొక మచ్చలేని స్వామికి పొట్టభాగం అంతా తాడుతో నలిగిపోయి గుర్తుపడిపోయింది. అది ఉలూఖనము అంటే. అసలు ఇంకా ఈ 2 అంగుళాలు తాడు తక్కువ అవడం ఏమిటి అనే విషయాన్ని చూస్తే, భగవంతుడిని పూజ చేసేటప్పుడు మనం ఎందుకు పూజ చేస్తున్నామో మర్చిపోవాలి. మన ఇంట్లో అన్నిటికన్నా మన పూజా మందిరం ప్రేమపాత్రం కావాలి. నా స్వామికి ఇది చేయకుండా నేను ఎలా ఉండగలను అనే భావన మనకి లోపల బాగా పెరగాలి. అప్పుడు మనం పూజ చేసిన తర్వాత కోరిక ఉండదు. తర్వాత ఈ పూజ చేసేసి ఒక ప్రయోజనాన్ని ఆశించి చేస్తున్నాను, నేను ఈ పూజను చేస్తున్నాను అని ఈ 2 భావాలని కూడా మర్చిపోతాం. ఇది విచిత్రం. ఇప్పుడు మనలో పూజలో తాదాత్మ్య స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటాం. ఈ 2 భావాలను మర్చిపోవడమే తాడు 2 అంగుళాలు తక్కువ అవుతుందనే విషయాన్ని మర్చిపోవడం. అలా ఎలా తక్కువ అవుతున్నది తెలియకపోవడం. ఇటువంటి తాదాత్మకతని ఈశ్వరుడు పొంగిపోతూ చూస్తూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ యశోదమ్మ ప్రేమగా చూస్తోంది కానీ అతన్ని కట్టేయాలని ఇవి 2 విషయాలు మర్చిపోతోంది. కేవలం భక్తి చేత పరమాత్మ వసుడైపోతూ ఉంటాడు. మౌనంగా ఉన్నవాళ్లకు, జ్ఞానులకు, ధ్యానం చేసేవాళ్లకు, దానం చేసేవాళ్లకు భగవంతుడు ఇలా లొంగుతాడని చెప్పలేం. కేవలం పరమభక్తితో ఆయన వెంటబడి మనం ఏ రకంగా పరమాత్మతో అనుమానంతో పెట్టుకున్నా అది ఉద్ధరించి ఈశ్వరుని కట్టి మన దగ్గరికి తీసుకువచ్చి నిలబెట్టగలుగుతుంది. అది కేవలం భక్తికే సాధ్యం. శంకర భగవత్పాదులు శివానంద లహరిలో అంటారు, తిన్నడికి ఏం తెలుసు కానీ తన శివయ్య స్నానం చేసి ఎన్నాళ్ళయిందోనని ఆర్తి పొంది వచ్చి జంతువుల మలమూత్రములు తొక్కిన ఆయన కాలికి వేసుకున్న చెప్పులతో ఆ శివలింగమునకు గల నిర్మాల్యములను తీసివేశాడు. అజ్ఞానం మాట ఎలా ఉన్నా అతని భక్తికి శంకరుడు పొంగిపోయాడు. తాను తినిన ఎంగిలి మాంసపు ముక్కను తెచ్చి భక్తితో ఈశ్వరుని ముందు పెట్టాడు. అతని భక్తికి లొంగిపోయి ఈశ్వరుడు ఆ మాంసపు ముక్కని తినేశాడు. ఏ మంత్రమూ లేకుండా నీళ్లు తెచ్చి శివలింగం మీద పోశాడు. అది అభిషేకంగా మారిపోయింది. శంకరా, భక్తికి నీవు ఎంత లొంగిపోయావు. అలాగే ఇక్కడ పరమాత్మ కూడా యశోద భక్తికి లొంగి ఆమెకు పట్టుబడిపోయాడు. ఇక్కడ చూడండి, భక్తిగా చేసేది అంటే ఎక్కడో కన్నప్ప తిన్నడు అలా చేశాడు అని అంటే ఆయన తన కంటిని కోసి ఇచ్చేశాడు శివుడికి. ఆయన అలా చేశాడు కదా అని మనం కూడా కాళ్ళతోటి శివాలయాలను శుభ్రం చేసేస్తాం, కాళ్ళతో పక్కకు తోసేస్తాం అనుకోకూడదు. అసలు సర్వసాధారణంగా ఎటువంటి పరిస్థితుల్లోనైనా మనం సోయిలో ఉన్నంత వరకు కూడా కాలితోటి దేన్ని తన్నకూడదు. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఈ నీళ్ల బకెట్లని, తర్వాత కొన్ని వస్తువులని, దుప్పట్లని, అలాంటి వాటిని, ఈ ఉతికే బట్టల్ని, తర్వాత ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఈ ట్రైన్లలోనూ ప్రయాణాలు చేసేవాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే సూట్ కేసులు కిందకి పెట్టేసి లోపలికి వెళ్ళాలంటే వంగి పెట్టాలంటే మరి కొంచెం వంగడం కష్టమైన వాళ్ళు కూడా కాలుతోటి లోపలికి తన్నేస్తూ ఉంటారు. అసలు ముఖ్యంగా చెప్పాలంటే బట్టల్లో కూడా దేవతలు ఉంటూ ఉంటారండి. మనం ఉతికారేసిన బట్టల్లో దేవతలు ఉంటారు. అందుకని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుని మడత పెట్టేసుకుంటూ ఉండాలి. కానీ తీసుకొచ్చిన బట్టలన్నీ మంచం మీద పడేసి అందులోంచి లాక్కుని కట్టేసుకుని మళ్ళీ మంచం మీద పడుకునేటప్పుడు అవి ఇంకో పక్కన పడేసి పడుకుని లేచాక మళ్ళీ మంచం మీద పడేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఆ బట్టలు తీసుకొచ్చి పెట్టాం, ఇంకొక 10 నిమిషాలు కష్టపడితే మడత పెట్టేసి ఎక్కడొక్కడ అరల్లో పెట్టేసుకుంటే చక్కగా శుభ్రంగానే ఉంటుంది. ఆ వస్త్రాలలో ఉండే దేవతలు కూడా సంతోషపడతారు. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ మనం కాళ్ళతోటి దేన్ని కూడా తొయ్యడం, తన్నడం,
తొక్కడం లాంటివి చేయకూడదు. అయితే తిన్నడు అలా చేశాడు అంటే అతను అజ్ఞాని, చదువు రానివాడు, అసలు జ్ఞానం లేనివాడు, ఒక అటవిక మనిషి. అతడు అలా చేశాడు. చేసిన తర్వాత అతడి భక్తి మెచ్చుకునే స్వామి ఇంకా పరీక్షించాలని ఒక కంటి నుంచి నీరు కారుతున్నట్టుగా, రక్తం కారుతున్నట్టుగా పెట్టుకున్నాడు. అయ్యయ్యో స్వామి, నీకు నెత్తురు కారిపోతుందా, నీ కన్ను, ఈ కన్ను వద్దులే, నా కన్ను తీసిస్తానని చెప్పి కన్ను కూడా తీసిచ్చాడు. మనం తన్నడం అయితే తన్నేస్తూ ఉంటాం అన్నీ, కానీ కన్ను తీసేసి మన పరమేశ్వరుడికి ఇవ్వమనంటే ఇస్తామండి? అమ్మో, అక్కడ కావాలంటే ఇంకో కన్ను కూడా ఇస్తావా స్వామి, చూడడానికి 2 కళ్ళు చాలట్లేదు నాకు లోకంలో పిచ్చి పిచ్చి పనులన్నీ అని అడుగుతాను తప్పితే స్వామికి మన కన్ను తీసి ఇవ్వడం అనేది జరగదు. అలాగే అభిషేకం చేయడానికి ఏ నీళ్లు పడితే ఆ నీళ్లు తీసుకొచ్చి శివలింగం మీద పోసేస్తే అతని భక్తికి తెలియనితనానికి మెచ్చి శంకరుడు పొంగిపోయాడు. మాంసపు ముక్కను తినేశాడు అని అన్నారు. అతడికి తెలియదు కాబట్టి, అతనికి ఎటువంటి జ్ఞానము లేనివాడు కాబట్టి ఆ పలహారాన్ని తినేశాడు అతనిచ్చింది. ఎందుకంటే అది ఏమిటి అన్నది మనం ఏదో ఈ రోజుల్లో చూడండి, గుళ్ళలోనూ పలావులని, ఫ్రైడ్ రైస్లని కూడా పెట్టేస్తున్నామండి. ముఖ్యంగా బాబాగారి గుళ్ళలో అలాంటిది ఏమి ఉండదండి. ఆయనకి ఉల్లిపాయతో చేసినా కూడా ఏమీ అనుకోరు, ఆయనకి అలాంటివి ఏమి ఉండవు అంటారు. అలాంటివన్నీ ఏమి ఉండవంటారేంటండి? అసలు భగవంతుడు అని మనం కొలుచుకునేటప్పుడు నైవేద్యం పెట్టాలి అంటే ముఖ్యంగా మనం ఎక్కువగా గుళ్ళకు వెళ్ళేటప్పుడు ఇంట్లో అయినా నైవేద్యం పెడితే ఏం పెడతామండి? అరటిపండు, కొబ్బరికాయ. ఎక్కువగా కొబ్బరికాయ కొడతాం, అరటిపళ్ళు నైవేద్యం పెడతాం. ఎందుకని? అవి ఎంగిలివి కాదు కాబట్టి. ఎంగిలివి కాదు అంటే అరటిపండు తినేసిన తర్వాత దాని తొక్కో లేకపోతే ఇంత అరటిపండు ముక్కో భూమిలో పడితే అరటి చెట్టు రాదు. అలాగే కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత కానీ లేదా కొబ్బరికాయ కాయపళంగా పెట్టినా కానీ అది మొక్కగా మొలకెత్తదు. కాబట్టి వాటికి చూడండి, చాలా అన్ని రకాల మొక్కలు కూడా మీరు పరిశీలించినట్టయితే మనం తినేసిన గింజల నుండే వస్తూ ఉంటాయి. సీతాఫలాలు ఉన్నాయనుకోండి, మనం తినేసి ఉమ్మేసిన గింజల నుంచి. బొప్పాసి పళ్ళు అంతే, ఆ మామిడికాయలు అంతే, మనం తినేసి నాకేసిన టెంకపాతి పెడితే మళ్ళీ వస్తూ ఉంటుంది. కాబట్టి ఇటువంటి ఎంగిలి లేని పళ్ళు కాబట్టే ముఖ్యంగా మనం కొబ్బరికాయ అయినా, కదలీ ఫలాన్నైనా, అరటి పండునైనా తీసుకుని వెళ్ళి స్వామికి నైవేద్యం పెడుతూ ఉంటాం. అందుకే ఈ చూడండి, కదలీ ఫలం అన్నది మనం తెలుసుకున్నాం. దూర్వాస మహర్షి యొక్క భార్యకి అతను శపిస్తే ఆవిడ కదలీ ఫలంగా ప్రతిరోజు భగవంతుడికి నైవేద్యం పెట్టేటట్టుగా ఆవిడకి ఒక వరాన్ని కూడా ఇచ్చాడు ఆయన. కాబట్టి మనం ఏవో ఈయన మాంసపు ముక్క పెట్టాడు, మనం పెడితే తప్పే ఉంది, ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు వేసి చేసినందువల్ల ఏమవుతుంది అనుకోకూడదు. నిషిద్ధం అవి. అవి పచ్చి ఉల్లిపాయ తింటే కుళ్ళిపోయిన జింక మాంసం తిన్న దానితో సమానం అవుతుంది. అందుకని ఉపవాసాలు ఉన్నప్పుడు, ముఖ్యమైన తిథులలో, కార్తీక మాసంలో ఇలాంటప్పుడు ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు కూడా నిషిద్ధంగా ఉంచుకుంటారు. ఎవరో ఎక్కడో కానీ తినరు. అంతేగాని మేము మాంసం తింటాం కాబట్టి మాంసం ఒకటి మానేసి ఉపవాసం ఉంటాము, మాకు ఉల్లిపాయ వెల్లుల్లిపాయ తింటే తప్పేం లేదండి అన్న విషయం అనకూడదు, అలా చెయ్యనకూడదు. ఇంకా ఈ నీళ్లు తీసుకొచ్చి ఏవి పడితే అవి పోసేశారు అన్న విషయాన్ని కూడా మనం జాగ్రత్తగా పరిశీలిస్తే, అలాగ నీళ్లు తీసుకొచ్చి శివుడి లింగం మీద పోసేస్తే మనకి తిన్నడికి వరం ఇచ్చాడు కాబట్టి మనకు కూడా ఇస్తాడా అనుకోవడానికి అది తప్పు. ఎందుకంటే ఎప్పుడూ కూడా శుభ్రమైన జలంతో స్వామికి అభిషేకం చేయాలి. ఆ జలంలో కూడా నురుగులు అవి లేకుండా, ఇంతకుముందు మనం తెలుసుకున్నాం కదండి, ఇంద్రుడికి బ్రహ్మహత్యా పాతకం ఉన్నప్పుడు నీటిలోని నురుగు కూడా బ్రహ్మహత్యా పాతకానికి నీరు తీసుకుంది. కాబట్టి మనం ఉద్ధరణిలో లేకపోతే ఎవరికైనా ఇచ్చే మంచినీటినో ఏవో తీసినప్పుడు నురుగుతో ఉన్న నీటిని, కొంతమంది పిల్లలకి నురుగుతో ఉన్న పాలు, అంటే నీళ్ళలో ఉన్న నురుగే అనుకోండి, అసలు తప్పు, పాలు కూడా ఇలా నురుగుతో తేలుతూ ఉన్నట్టుగా ఇస్తూ ఉంటారు. అది కూడా ఎందుకు, మామూలుగా ఇవ్వడమే. పిల్లలకు మొదటి నుంచి ఎలా అలవాటు చేస్తే అలాగే తాగుతారు. కాబట్టి ఈ నురగలతో ఉన్న నీళ్లు కానీ, ఒకవేళ గబుక్కున మనం ఉద్ధరణలో నీళ్లు అవి పెట్టేసుకుని ఈ లోపల ఏదో పుస్తకం తీయడానికో లేకపోతే ఎందుకో ఒక పువ్వు తీసుకురావడానికో బయటికి వెళ్ళి మళ్ళీ వచ్చే లోపల ఆ నీటిలో కనుక ఏదైనా ఈగవాలి వెళ్ళిపోయినా, చీమ ఏదైనా పడినా, ఆ నీళ్లు అక్కడికి ఆ చీమ తీసేసి ఆ ఈగ తీసేసి మళ్ళీ స్వామికి పెట్టేయకూడదు. అసలు నిజంగా చెప్పాలి అంటే మగవాళ్ళు పూజ చేసుకునేటప్పుడు ఆచమనం చేస్తారు కాబట్టి ఆచమనం చేయడానికి ఒక కలశంలో నీళ్లు పెట్టుకుని మళ్ళీ స్వామికి నైవేద్యం పెట్టడానికి వేరే కలశంలో, అంటే వేరే గ్లాసులో ఇంకొక గ్లాసు, ఇంకొక
చెంచా పెట్టుకోవాలి. ఈ తాగేసిన నీళ్ళే, ఎందుకంటే ఆచమనం 3 సార్లు చేసినప్పుడు మన చేతికి కనుక ఆ చెంచా తగిలిందనుకోండి, ఉద్ధరణి పంచపాత్ర ఉంటాయి. పంచపాత్రలో నీళ్లు తీసి ఉద్ధరణితో మన చేతిలో వేసుకుంటాం. వేసినప్పుడు ఒకసారి ఆచరణ చేశాక ఆ చెయ్యి ఎంగిలితే ఆ చేతి కనుక ఆ ఎంగిలి చేతిలో మనం ఉద్ధరణితో పోసుకునేటప్పుడు ఉద్ధరణి మన చేతికి తగలకపోయేటట్టుగా ఉన్నా సరే తగిలిందే అనుకోండి, మనం ఎంగిలి చేసిన నీళ్ళతోటే స్వామికి నైవేద్యం పెట్టడానికి ఉపయోగిస్తూ ఉంటాం కాబట్టి అది తప్పు. కాబట్టి ఎప్పుడూ కూడా నీళ్లు మనం 2 గ్లాసుల్లో పెట్టుకోవాలి. ఒకటి మనం ఆచమనం చేయడానికి, రెండవది స్వామికి నైవేద్యం పెట్టడానికి ఉపయోగించే నీళ్లు. అలాగే మహానైవేద్యాలు పెట్టేటప్పుడు 1 గ్లాసుడు నీళ్లు విడిగా స్వామికి నైవేద్యంతో పాటు పెట్టాలి. ఎందుకంటే మనకి చూడండి కొన్ని తింటుంటే డెక్కడుతూ ఉంటాయి, మధ్యలో మంచినీళ్ళు తాగాల్సి వస్తుంది. అలాగే మరి స్వామి ఉన్నారని నమ్మే కదండి ఇవన్నీ నైవేద్యాలు పెడతాం. ఆయన తింటారా లేదా అన్నది కాదు, ఆయన చూపు కనుక ఆ చేసిన వాటి మీద పడింది అంటే అదే మహానైవేద్యం. కాబట్టి మనం చేసే పనులన్నీ కూడా మనం చేసే భక్తి మీద, మనం చేసేటటువంటి పనుల మీద ఆధారపడి ఉంటుంది. స్వామి మనకి కనబడట్లేదు అంటే ఈ కాలంలో ఇన్ని రకాల పనులు చేస్తూ, తప్పుడు పనులు చేస్తూ, స్వామి రా రక్షించు, ఆ రోజు తిన్నండి చూసావు, ఆ రోజు శబరికి దర్శనం ఇచ్చావు, ఆ రోజు ఇంకోటి చేసావు, ఇంకోళ్ళకి కనపడ్డావు అని అడగడం కాదు. మనం చేస్తున్న పనిలో మనస్ఫూర్తిగా స్వామిని పూజ చేయడానికి, స్వామిలో ఐంకర్యం అవ్వడానికి మనం సిద్ధపడుతున్నామా లేదా అనేది, మన భక్తి ఎంతో అమాయకంగా ఎంతో శ్రద్ధగా ఉందనుకోండి, స్వామి భక్తికి లొంగిపోతాడు తప్పనిసరిగా. ఇక్కడ కూడా యశోదమ్మ భక్తికి స్వామి లొంగిపోయాడు. కాబట్టి ఈ కథని, అంటే ఈ ఉలూకోపాఖ్యానాన్ని ఎవరైతే వింటూ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఉన్నటువంటి బంధనాలన్నీ తెంచుకుపోయి ఎంతో సంతోషంగా ఉంటూ ఉంటారు. కాబట్టి ఇక్కడ యశోదమ్మ భక్తికి స్వామి ఎలా లొంగిపోయాడో అలాగే మనకి కూడా అంతటి భక్తినివ్వమని ఆయననే అడిగి, ఆయననే ఆ భక్తికి లొంగిపోమ్మని చెప్పి అడుగుతూ ఈరోజు పారాయణని ముగించి రేపు యమళార్జున భంజనము గురించి తెలుసుకుందాం. అంటే రోటికి కట్టేసిన తర్వాత ఆ రోలుతోటి ఆయన పాక్కుంటూ వెళ్ళిపోయి అటు ఇటు ఉన్న 2 మద్ది చెట్లని ఎటువంటి శాప విమోచనం ఇచ్చాడు, ఏ రకంగా వాళ్ళు అలా మద్ది చెట్లుగా మారారు అనేటటువంటి విషయాలన్నింటినీ కూడా రేపటి పారాయణంలో తెలుసుకుందాం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.